పాడవకుండా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. మనం జర్నీలో ఏదైనా డిష్ క్యారీ చేయాలంటే అది ఈజీగా క్యారీ చేయగలగాలి, ఇంకా ఎక్కువసేపు పాడవకుండా ఉండాలి. ఈ రెండు కేటగిరీలతో మ్యాచ్ అయ్యే డిష్ ఏదైనా ఉందంటే అది మన ఈ బంగాళదుంపల వేపుడు. ఎందుకు? ఇందులో మనం ఉల్లిపాయలు యూజ్ చేయట్లేదు. ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, అల్లం, పచ్చిమిరపకాయలు ఏవి యూజ్ చేయని స్పెషల్ డిష్ మన బంగాళదుంపల వేపుడు. హాయ్, హలో అండ్ వెల్కమ్ టు హైటెక్ కుసుమ. నార్త్ ఇండియన్ రుచుల్ని మీ అందరి కోసం తెలుగులో చూపించే హైటెక్ కుసుమ ఛానల్కి స్వాగతం. మన బంగాళదుంపల్ని ఇలా క్యూబికల్ షేపుల్లో కట్ చేసుకోవాలి. చూడండి, అన్నీ ఒకే సైజులో ఉండేటట్టు ఇలా క్యూబికల్గా కట్ చేసుకోవాలి. వీటిని వెంటనే వాటర్లో వేసుకుంటే నల్లబడవు, ఇంకా ఇందులో ఉండే స్టార్చ్ కూడా పోతుంది. 2-3 సార్లు వాష్ చేసుకుంటే బెస్ట్. బంగాళదుంపల వేపుడు కొత్త డిష్ ఏం కాదు, కానీ ఇది నేను జర్నీ కోసం చేస్తున్నాను కాబట్టి ఇందులో ఒక సీక్రెట్ అయితే ఉంది. అదేంటంటే ఉల్లిపాయలు వాడకుండా చేస్తాం. ఉల్లిపాయలు వాడకుండా చేయడం వలన ఇది మన జర్నీలో అట్లీస్ట్ 48 అవర్స్ పాడవకుండా ఉంటుంది, ఇంకా టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది. పదండి, మన బంగాళదుంపల వేపుడు చేసుకుందాం జర్నీ కోసం. మన స్పెషల్ జర్నీ డిష్ కోసం ముందుగా 2 స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. వేడైన నూనెలో కొద్దిగా జీలకర్ర, బంగాళదుంపలన్నీ వేసుకోవాలి. పసుపు, కొంచెం కారం, సరిపడా ఉప్పు, ఇంకా ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏదైనా ఉందంటే అది ధనియాల పొడి. అంతే, ఇంకే స్పైసెస్, ఇంకే రుచులు, ఇంకే ఎక్స్ట్రా ఫ్లేవర్స్ ఏమి యూజ్ చేయం. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉంచుకుంటే బాగా ఫ్రై అయిపోతాయి మన బంగాళదుంపలు. జర్నీ బంగాళదుంపలు వేగరంగా కూడా తయారైపోతాయి. ఈ మారుతున్న కాలంలో అవసరాలు కూడా మారుతున్నాయి. ఈ మారుతున్న కాలంలో జర్నీ అవసరమే కాదు, అత్యవసరంగా మారింది. ఈ జర్నీలో మనందరం కోరుకునేది ఏంటి? హోమ్ మేడ్, హెల్దీ, టేస్టీ ఫుడ్. అందులో స్పెషల్గా మనందరం చేసుకునేది జర్నీలో పాడవని ఆలు డిష్, ఆలు ఫ్రై. ఇది 48 అవర్స్ పాడవకుండా ఉంటుంది, ఎక్కువ టేస్టీ కూడా ఉంటుంది. చూడండి, మన మాటల్లోనే మనం మాట్లాడుకుంటూ ఉండగానే మన ఆలు ఫ్రై తయారైపోయింది. మన జర్నీ కోసం 2 మినిట్స్లో మన ఆలు ఫ్రై అయితే తయారైపోతుంది. చూడండి, ఎంతో చక్కగా, ఎంతో కలర్ఫుల్గా ఉండే హెల్దీ జర్నీ ఆలు తయారైపోయింది. దీనికోసం మనం కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతా రెడీ. చూడండి, ఇదిగోండి, మన జర్నీ ఆలు అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఎంతో కలర్ఫుల్గా ఉండే మన జర్నీ ఆలు రెడీ. ఇది మీరు జర్నీలో చపాతీతో తిన్నా, పులిహారతో తిన్నా, అన్నంతో తిన్నా, పెరుగన్నంతో తిన్నా మీ ఇష్టం. ఇదిగోండి, మన యమ్మీగా ఉండే మన జర్నీకి ఆలు అయితే రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.